ముసలి హెడ్ కానిస్టేబుల్ కదా! పర్వాలేదు. కొంచెం లేట్‌గా వచ్చాను. వేదికను అలంకరించిన చీఫ్ గెస్ట్‌లకి, అలాగే మీడియా మిత్రులకి, నా మేము కాపులం కుటుంబానికి, ఎంతో ఓపికగా విచ్చేసిన ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. నేను మొదటిగా ప్రొడక్ట్‌నండి నేను. ఇది ఎందుకంటున్నానంటే, మా డైరెక్టర్ గారికి ముందు జీ కామెడీ షో గుండు హనుమంతరావు గారు జడ్జిగా కామెడీ స్కిట్స్ కాంపిటీషన్‌లో నేను రన్నర్ అప్‌గా వచ్చానండి. ఈ జబర్దస్త్‌కు ముందు ఇద్దరేసి ఆర్టిస్టులే ఈ జీ కామెడీ షోలో మేము చేసాం. అనురాధ మేడం గారికి గుర్తుండే ఉంటుంది. నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి జీకి. ఇకపోతే సెకండ్ ప్రోడక్టు మా ప్రదీప్ గారు. ఎందుకంటే ఎందుకు ప్రోడక్ట్ అంటున్నానంటే, ఆయన ఆస్థాన నటుండండి నేను. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా కంపల్సరీ నేను ఉండాలి. పిలుస్తున్నారు. సర్వం శక్తిమయంలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారండి. ద్రాక్షారామం షూట్ అన్నారు. నేను వేరే సినిమాలో ఉండడం వల్ల మిస్ అయిపోయాను. అరే! శివునితో చేసింది నేను ఎందుకు మిస్ అయిపోయాను చాలా బాధపడ్డాను. అయితే అనుకోకుండా ఎవరైతే అక్కడ కాకినాడ కాటమరెడ్డి అని ఒక ఆర్టిస్ట్ చేస్తే ఆయనకి నేను హిందీ డబ్బింగ్ చెప్పానండి. ఆ అదృష్టం కల్పించారు మా డైరెక్టర్ గారు. నేను ఐయామ్ వర్కింగ్ ఇన్ నేవీ అండి వైజాగ్. అందువల్ల అంతో కొంత హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేశాను. ఇక రెండోది వికట కవి. అందులో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. నాకు అసలు తెలంగాణ రాదండి పూర్తిగా. అయితే నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. సత్యానంద్ గారు, మిశ్రో గారు వాళ్ళతో నాటకాలు అవి చేశాను కాబట్టి నేర్చుకుని, మా గురువుగారి దగ్గర నేర్చుకొని, ఆ డైలాగు తెలంగాణ ఎట్లా చెప్పాలన్నది కూడా ఒక మనిషిని పెట్టి నన్ను తయారు చేశారు చెప్పాలంటే వికట కవిలో. ఒక మంచి వేషం ఇచ్చారు. నేను ఇందాక అన్నాను కదా ఆయన ప్రోడక్ట్‌నని. మళ్ళా ఈ మేం కాపులంలో హెడ్ కానిస్టేబుల్ అంటే ఇద్దరు బుర్రలేని ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ మధ్యలో బుర్రున్న హెడ్ కానిస్టేబుల్, ముసలి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే నెక్స్ట్ రవి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి కనకదుర్గ దాంట్లో కూడా మరొక క్యారెక్టర్ ఇచ్చారు. నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రదీప్ గారి కంటే వాళ్ళ అమ్మా నాన్నగారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని, భార్యా పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు చాలామంది తక్కువండి. నిజంగా ఏ ఫంక్షన్ అయినా అమ్మగారు, నాన్నగారు వస్తారు. చాలా సంతోషం. మరి అలాగే రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను గుర్తుపెట్టుకొని ఒక థియేటర్‌ని మిశ్రో గారి టీమ్ నుంచి వచ్చాను అనగానే ఆయన క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారట. నేను చాలా సంతోషిస్తున్నాను సార్. ఎందుకంటే ఆయనకి నటులంటే జల్లెడ పడతారండి. ఏ క్యారెక్టర్ ఎవరో ఆయన అనాలిసిస్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాతో అనకుండా నేను వీళ్ళతో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. మనతో ఎందుకంటే మన నవ్వుల రాజా, తిరుగులేని రాజా, మన యూట్యూబ్ రాజా వీళ్ళిద్దరి మధ్యన నన్ను పెట్టారు. కాబట్టి నేను ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాను. మరి అలాగే టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా మేకప్ మొహమైన అందంగా తయారు చేసిన అమ్మాయి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా రైటర్ గారు పాపం వెన్నంటి ఈయన క్యారెక్టర్ కూడా చేస్తూ మా అందరికీ సూచనలు, సలహాలు ఇస్తూ 17 రోజులు కూడా మాతోనే కాపురం చేశారు ఆయన. మరి ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.